బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పీక్ స్టేజ్లోకి వెళ్తుంది. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, స్నేహాలు, వ్యూహాలు అన్ని షోను మరింత ఎనర్జెటిక్గా మార్చేస్తున్నాయి. తాజాగా ఇంట్లో కొత్త మలుపు రాబోతోందని బిగ్ బాస్ స్వయంగా ప్రకటించాడు. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారని హోస్ట్ చెప్పడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. ఇప్పటికే షోలో పాల్గొంటున్న వాళ్లతో ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవుతుండగా కొత్త కంటెస్టెంట్స్ రావడం వల్ల హౌస్లో ఉన్న ఎనర్జీ పూర్తిగా మారబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ వారం అలేఖ్య చిట్టి పిగెల్స్, రమ్య గోపాలకృష్ణన్తో పాటు నటుడు ప్రభాస్ సీను, బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్, వెబ్ సిరీస్ నటుడు అఖిల్ రాజ్, అలాగే లండన్లో స్నో అక్కగా పేరు తెచ్చుకున్న మనీషా చౌదరి ఈ 6గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తారని తెలుస్తుంది. వీళ్ళలో ప్రతి ఒక్కరి ఫ్యాన్ బేస్ వేరు. కొందరు హ్యూమర్తో, మరికొందరు గేమ్ స్ట్రాటజీతో, ఇంకొందరు ఎమోషనల్ సపోర్ట్తో షోను మరింత రసవత్తరంగా మార్చగలరని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఎంట్రీస్ అక్టోబర్ 11 లేదా 12 తేదీల్లో జరిగే అవకాశం ఉందని బిగ్ బాస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కొత్త కంటెస్టెంట్స్ రావడం వల్ల ఇంట్లో బ్యాలెన్సింగ్ పూర్తిగా మారొచ్చు. ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరి మీద ఎవరు అగ్రెసివ్గా మారతారు, ఎవరితో ఎవరు గొడవలు పెదులవుతాయి అన్నది చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో షోలో పెద్ద ట్విస్టులను తెచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వస్తున్న ప్రతి ఒక్కరి ప్రత్యేకత వేరు. రమ్య తన గ్లామర్ ప్లస్ హ్యూమర్ తో హౌస్ లో నవ్వులు పంచవచ్చు. ప్రభాస్ సీను తన నటనతో, అఖిల్ రాజ్ తన ఇంటెలిజెంట్ గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. నిఖిల్ నాయర్ టీవీ ప్రేక్షకుల్లో పాపులర్ ఫేస్ కావడంతో ఫ్యాన్ సపోర్ట్ దక్కే అవకాశం ఉంది. ఇక లండన్ నుంచి వచ్చే మనీషా చౌదరి గ్లోబల్ టచ్ తో షోకు కొత్త ఫ్లేవర్ ఇవ్వగలదు. కొత్తగా వచ్చే ఈ కంటెస్టెంట్స్ వల్ల హౌస్ లో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, ఈగోస్ అన్నీ కలిసిన ఒక ఎలక్ట్రిక్ వాతావరణం నెలకొనడం ఖాయం. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ వారం నుంచి కొత్త దశలోకి అడుగు పెడుతోంది. కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీతో గేమ్ పూర్తిగా మలుపు తిరుగుతోంది. కొత్త గ్రూపులు, కొత్త గొడవలు, కొత్త అనుబంధాలు అన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్ 11, 12 తేదీల్లో కొత్త ఎంట్రీస్ కన్ఫర్మ్ అయితే రాబోయే వారాల్లో షో రేటింగ్స్ మరింత పెరగడం ఖాయం. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆన్ మోడ్ మొదలైంది. ప్రేక్షకులకు కూడా పూర్తి మసాలా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీగా కనిపిస్తోంది.